హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 2025 సంవత్సరంలో ఆఖరి నెలలో మొదటి రోజు, డిసెంబర్ 1వ తారీఖు 2025 సంవత్సరం. సో ఈరోజు దిత్వా తుఫాను వల్ల మనకి స్కూల్స్ లేవు, హాలిడేస్ ఇచ్చేశారు. దాంతోపాటు వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. వర్షం అయితే పడలేదు, కానీ మా ఊర్లో వాతావరణం చాలా చల్లగా ఉంది. సో ఏమైనా పకోడీలైనా చేసుకుందాం సాయంకాలం సమయంలో అనేసి పకోడీ చేసుకుంటున్నాం అన్నమాట. పకోడా చేసుకుంటూ మనం ఒక చిన్న కథ కూడా చెప్పుకుందామా? ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు, మంచివాడు కూడా. కానీ ఎప్పుడూ ఇతరులలో తప్పులు వెతికేవాడు. వాటిని అందరికీ చెప్పి ఎగతాళి చేసేవాడు, బాధ పెట్టేవాడు. ఇదంతా ఆ తరగతి ఉపాధ్యాయుడు చూశాడు. ఒకరోజు ఆ పిల్లవాన్ని చొక్కా వెనుక వాని కనబడకుండా ఏదో పూశాడు. కాసేపటికి ఆ పిల్లవానికి దాని నుంచి ఏదో చెడు వాసన రాసాగింది. ఈ గదిలో ఎవరో ఏదో తొక్కి వచ్చినట్లున్నారు, అందుకే గదంతా కంపు కొడుతుంది అనుకుంటూ బయటికి పోయాడు. అయినా కంపు తగ్గలేదు. ఇక్కడ కూడా కంపు కొడుతుంది అనుకుంటూ పక్క గదిలోకి పోయాడు. అక్కడ కూడా అదే కంపు. ముక్కు మూసుకొని మైదానంలోకి వచ్చాడు. కానీ అక్కడ కూడా వాసన కొంచెం కూడా తగ్గలేదు. దాంతో అటూ ఇటూ తిరగసాగాడు. అంతలో సారు పిలిచి, ఏమీ తరగతి గదిలో ఉండకుండా బడి అంతా అలా తిరుగుతూ ఉన్నావు అన్నాడు. ఏం లేదు సార్, ఇక్కడ ఏ గది చూసినా ఒకటే కంపు. గదే కాదు, పాఠశాల మొత్తం అదే కంపు. భరించలేకుండా ఉన్నాను అన్నాడు. అప్పుడు సారు చిరునవ్వు నవ్వి, ఆ కంపు బయట నుంచి రావడం లేదు, నీ చొక్కా వెనక వైపు నుంచి వస్తూ ఉంది. నువ్వు ఎప్పుడూ ఇతరులలో తప్పు వెతుకుతూ ఉంటావు కదా, నీలో ఉండే తప్పులు అస్సలు తెలుసుకోలేవు, అందుకే ఈ విషయం కనుక్కోలేకపోయావు అన్నాడు. ఆ మాటలతో ఆ అబ్బాయికి అంతవరకు తాను చేస్తున్న తప్పేమిటో తెలిసి వచ్చింది. అప్పటి నుంచి తాను మారిపోయాడు. సో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? ఇతరుల తప్పులను ఎప్పుడు చూపించడం సంబంధాలను దెబ్బతీస్తుంది. తప్పు చెప్పే విధానం సున్నితంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. లోపాలను మాత్రమే చూడకుండా మంచితనాన్ని కూడా గుర్తించడం అవసరం. మనమే సరిగా ప్రవర్తించడం ఇతరులకు మంచి ఉదాహరణగా ఉంటుంది. తప్పును చూపడం కంటే కూడా పరిష్కారం సూచించడం ఎక్కువ ప్రయోజనకరం. ఎప్పుడు విమర్శించడం మనలో నెగిటివ్ వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.